చాలవు. అవును. ఇప్పుడు కూడా చాలవు. అంటే ఆయా శాఖల నిధులు ఆ శాఖలకు చాలవా? అంతే. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేగా ఉందండి. ఉమ్, నరేగా కింద రోడ్డు వేయాలనుకున్నారు. ఉమ్, రోడ్డుకి ఉట్టి కూలీలు డబ్బులు ఇస్తే ఏం సరిపోద్ది? అవును. 100 రూపాయలు రోడ్డు అవుద్ది అనుకుంటే ఉమ్, 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కాంపోనెంట్ ఇస్తోంది. అవును. 70 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలిగా. ఉమ్, అంటే రోడ్డు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 70 రూపాయలు పెట్టుకోవడానికి రెడీ అయితే ఉమ్, కేంద్రం ఇచ్చే 30 రూపాయలతో పాటు ఈ కూలీల డబ్బులు మిగిలినట్టు. అవును. అంటే ఒక 20 ఒక 10 1 కోటి రూపాయలు అవుద్ది అనుకున్నారు అనుకోండి. ఉమ్, అందులో కేంద్ర ప్రభుత్వం ఒక 30 లక్షలు ఇస్తుంది. ఉమ్, ఈ కూలీల డబ్బులు ఒక 20 లక్షలు అది ఇస్తుంది. ఉమ్, మిగతా 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కదా. ఉమ్, అవును. అది ఇక్కడ కోఆర్డినేషన్ అవసరం అవుతుంది. ఉమ్, ఉమ్, కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నది స్వతంత్ర శక్తి కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఉమ్, రాష్ట్రంలో ఈ నివేదిక తీసుకుంటారు. ఉమ్, దేనికి ఎంత కావాలో లెక్క తీస్తారు. ఉమ్, కేంద్రం నుంచి ఎంత వస్తుందో లెక్క తీస్తారు. ఉమ్, మిగతా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వండి అని క్యాబినెట్లో పెడతారు. ఉమ్, క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది, ఉమ్. ఇచ్చేస్తారు. కానీ అన్ని శాఖల్లో సొంతంగా నిధులు సమకూర్చుకోవడం పెంచుకోవడం అనేది సాధ్యం అవుద్ది. ఇప్పుడు అటవీ శాఖ ఉంది, ఆ మధ్యన ఏదో ఎర్రచందనం దొంగలు ఏదో అమ్ముతాం మేము, బోల్డ్ సంపద సృష్టిస్తామని అప్పట్లో చంద్రబాబు గారు అన్నారు. తర్వాత అది వైసీపీ హయాంలో ఎక్కడ మరి వినలేదు, మరి జరిగిందో లేదో తెలియదు, కానీ ఆ అంశమే పక్కకి వెళ్ళిపోయింది. అలాంటివి ఏమన్నా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తాయా, చేస్తారా? మీకు ప్రాక్టికల్ ఉపన్యాసానికి వాస్తవానికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీ గారు అంతకుముందు 2014 ముందు చాలా మంది అంటుంటారు 15 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. 1.5